ప్రసిద్ధ క్షేత్రమైన జైనద్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని అభివృద్ధి పరచాలని డిమాండ్ చేస్తూ భక్తులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ దీక్ష శిబిరాన్ని కాంగ్రెస్ బీజేపీ నాయకులు సందర్శించి మద్దతు తెలిపారు. ఆలయ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, అభివృద్ధి పనులను చేపట్టాలని బీసీసీఎల్ మండల అధ్యక్షులు పిడుగు స్వామి డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అతి పురాతనమైన ఆలయాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం జాతర సమయంలోనే వచ్చి స్వామివారిని దర్శించుకుంటారని, ఆ తర్వాత ఏ ఒక్కరూ ఆలయాన్ని పట్టించుకున్న పాపాన పోవడం లేదని అన్నారు. అభివృద్ధి విషయాల్లో లిఖితపూర్వక హామీ ఇచ్చే వరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీటీసీ సుదర్శన్, బీజేపీ మండల అధ్యక్షులు కటకం రామదాస్, భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. పురాణ మందిరం జైనత్లా ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండల్ జైనత్ విలేజ్ ఇది. దేవునికి ఆ జమాన్లా 100 ఎకరాల భూమి ఇడిసబెట్టిండ్లు తహసీల్ కట్టక. అటువంటి కౌలి ఆ అధికారులు వస్తారు, సవాల్ చేస్తారు, పట్టుకొని పోతారు. ఇక ఏమిరా అంటే కుండి వలగొట్టారు, పట్టుకొని పోతారు. మొత్తం ఈడికెళ్ళి ఆడదాకా గలీజే. కాలువల కూకుండు, ఇది చేస్తాడు, ఇది చేస్తాం, అది చేస్తాం, మాట మాయలు చెప్తారు, వెళ్ళిపోతారు. ఆ ఏ ఓలైతే ఒక్కొక్కడు పురుగులు పడి చచ్చిపోతారు. అలా జైనద్ మండల కేంద్రంలోని జైనద్ గ్రామంలో ఉన్నటువంటి అది పురాతనమైన టెంపుల్ అయినటువంటి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ రీలే నిరాహార దీక్షలు ఈరోజు 7వ రోజుకు చేరుకున్న సందర్భంగా ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అతి ప్రాచీనమైన టెంపుల్, ప్రసిద్ధిగాంచిన టెంపుల్ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ పరిస్థితి చూస్తే చాలా ఘోరమైన పరిస్థితిగా ఉంది. ఎన్నో సంవత్సరాలు గడుస్తున్న అధికారులు కేవలం జాతర సందర్భం ఉన్నప్పుడే వచ్చి స్వామివారిని దర్శించుకొని చూసి నామమాత్రంగా వెళ్ళిపోతున్నారు తప్పితే, అంతేగాని గుడిని మాత్రం పట్టించుకునే వారు లేరు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వస్తున్నారు, జాతర టైంలోనే దేవుని దర్శించుకొని వెళ్ళిపోతున్నారు. హామీలు ఇచ్చుకుంటా పరిమితం చేస్తున్నారు తప్పితే కానీ గుడి డెవలప్మెంట్ మాత్రం చేస్తలేరు. ఈరోజు చూస్తే ప్రధానమైన 6 సమస్యలతోటి జైనత్ గ్రామస్తులందరం కలిసి ఈరోజు నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతున్నది.